అలాంటి మాట మాట్లాడకూడదు. ఏదైనా ప్రకృతి విపత్తులు జరగాలి. ఇవైతేనే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ కనిపిస్తుంది. ఆయన ఇక్కడ ల్యాండ్ అవుతారు. జైలు టు బెంగళూరు, బెంగళూరు ప్యాలెస్ టు జైలు. అంటే జైల్ కి బెయిల్ కి మధ్య ఊగిసలాడే ఈ వ్యక్తి ఇటువంటి ఏదైనా ప్రకృతి విపత్తులు సంభవిస్తేనో, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు జైల్లో ఉంటేనో, జైలు అనగానే బాగా కనెక్ట్ అయిపోతారండి. ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి సెంటిమెంట్ అనుకుంటా బాగా. మ్హూ. వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి అదే ఇంతకు ముందు మా మిత్రులు చెప్పినట్టు స్వాతంత్ర సమర యోధులను జైల్లో పెడితే బయట జనాలు ఎలా హాహాకారాలు చేసేవాళ్ళు అలా బయటకు వచ్చి తెగ బాధపడిపోతుంటారు. మ్. మరి వీళ్ళ దృష్టిలో అండి వినతి పత్రం ఇవ్వడం అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడానికి ఎవరన్నా కర్రలు, రాడ్లు, కత్తులు పట్టుకుని వెళ్తారా సార్? కొత్త ట్రెండ్ కాదా ఇది? అది వినతి పత్రం ఇచ్చే తీరా? మరి జగన్మోహన్ రెడ్డి గారు మీ వాళ్ళు ఎలా చేస్తే మాకు మండదా? మీకు గులకరాయి పడితేనే పెద్ద దాడి జరిగిపోయింది, మీ మీద ఏదో ఆటం బాంబు వేసేసారు అన్నట్టు మీరు గగ్గోలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ప్రతిపక్ష పార్టీల ఆఫీసుల మీద దాడి చేసేస్తారా? మీరు నిరసన తెలియజేసే పద్ధతి అదా? ఏవో 4 రాళ్లు వేశారా? మీ మీద ఏదన్నా అన్నారు, అనరాని మాట అన్నారు అంటున్నారు, కేసు పెట్టాలి. అదే కదండి ప్రజాస్వామ్యంలో ఉన్న ఒక ప్రజాస్వామ్య నాయకుడిగా, ఒక పార్టీ లీడర్ గా నువ్వు చేయాల్సింది అదే కదా. మరి వెళ్ళి ప్రతిపక్ష పార్టీల ఆఫీసుల మీద చేస్తారా? మరి మీరు గతంలో ఉన్నప్పుడు తల్లిని, ఇంట్లో ఉన్న ఇల్లాలని, పిల్లల్ని అందరినీ నీచంగా తిట్టిచ్చేశారు అసెంబ్లీ సాక్షిగా. అసెంబ్లీ అంటేనే మనందరికి దేవాలయం లాంటిదండి. మన అందరం కూడా, ప్రజలందరం కూడా ఒక దేవాలయం లాగా చూస్తుంటాం. అలాంటి చోట మీరు ప్రతిపక్ష నాయకుడు భార్య గురించి అవమానించి మాట్లాడారు, చాలా నీచంగా మాట్లాడారు. కనీసం సామాన్య ప్రజలు కూడా అటువంటి భాష మాట్లాడరు సార్. అలా మాట్లాడారు. అలా మాట్లాడితే మరి మాకు మండదు. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడన్నా మా శ్రేణులకి కోపం వస్తుంది, వాళ్ళకి బీపీ వస్తుంది, వాళ్ళు అనుకోకుండా 1-2 దాడులు చేస్తారని ఎప్పుడైనా చెప్పారా సార్? మాకు చెప్పారు అలాగా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లకారంతో డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి అమ్మగారిని తిట్టేసినప్పుడు మా వాళ్ళు వట్టి చేతులతో నిరసన తెలియజేయడానికి వెళితే ఆ రోజు సార్ కర్రలతోటి, సెంటరింగ్ చేసే కర్రలు ఉంటాయి కదా సార్, ఆ కర్రలతోటి, రాళ్ళతోటి మహిళలను కూడా చూడకుండా దాడి చేసి విచక్షణారహితంగా వాళ్ళని గాయపరిచారు సార్, ఆడవాళ్ళని కూడా. మరి ఈ రోజు నందిగాం సురేష్ దగ్గరికి వెళ్ళి ఏదో చిన్న దాడి చేశాడు, 4 రాళ్ళు వేసాడు, నిరసన తెలియజేయడానికి వెళ్ళాడు అంటున్నారు. నందిగాం సురేష్ వాళ్ళ ఆవిడేముంటుంది సార్? అక్కడ మా ఆయన లేడు, ఉంటే మీరు యారో మార్కులు పెట్టి చూపిస్తూనే ఉంటారు కదా టీవీలో, మా ఆయన లేడు అంటుంది. అంటే తన భర్తని డిఫెండ్ చేసుకోవడానికి ఆవిడ ప్రయత్నిస్తుంది. ఈయన అంటున్నాడు ఒక 4 రాళ్ళు వేసాడు అంతే అని చెప్పి డైరెక్ట్ గా ఇరికించేశాడు. జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు కదండి, ఎక్కడున్నా పథకం రచించవచ్చు కదా. అతనే వెళ్ళి చేసాడని డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదండి. ఇది కూడా కనీసం కోర్టుల్లో వీటిని కూడా సుమోటోగా తీసుకోవాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారే పథకం రచించారేమో. అదే సార్, విచారణ జరిగితే ఇవన్నీ బయటకు వస్తాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు క్రైమ్ ని ప్రోత్సహిస్తాడు అనేది చాలా తేట తెల్లమండి. ఆయనకు చాలా మామూలు విషయం. వాళ్ళ గతంలో మంత్రులు 1-2 రేపులు అంటే చాలా మామూలు విషయం వాళ్ళకి. 1-2 హత్యలు అంటే డోర్ డెలివరీ చేసేసిన ఇంతకు ముందు మనం ఎక్కడ చరిత్రలో ఎక్కడ చూడలేదు సార్. శవాన్ని డైరెక్ట్ గా డోర్ డెలివరీ. ముఖ్యమంత్రి గారి ఇంటికి దగ్గర కూతవేటు దూరంలో కూడా వాళ్ళ వాలంటీర్ మహిళ ప్రశ్నించిందని చెప్పి అన్నయ్యని చంపేసి ఆటోలో తీసుకొచ్చి శవాన్ని అక్కడ పడేసి వెళ్ళిపోయారు. వాళ్ళ ఎమ్మెల్సీ శవాన్ని తీసుకుని వచ్చి డోర్ డెలివరీ చేసి వెళ్ళిపోయాడు. అది చాలా మామూలు విషయం. ఇతను సౌమ్యుడు, సామాన్యుడు, మంచివాడు అని ప్రజలకు తీసుకొచ్చి పరిచయం చేస్తాడు. మొన్న పిన్నెల రామకృష్ణారెడ్డి గారి దగ్గర కూడా అలాగే వెళ్ళాడు. మాకు ఓటింగ్ సరిగా పడట్లేదని చెప్పి కోపం వచ్చి దాడి చేశాడు అన్నాడు. అతనేమో నేను లేనాయా మర్రో అదేదో మార్పింగ్ చేశారని మొత్తుకుంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులకు కూడా భవిష్యత్తు లేకుండా పోవడం గ్యారంటీ అండి. ఎందుకంటే ఈయన క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి. ఒక రాజకీయ నాయకుడి లక్షణాలు కానీ, రాజకీయం చేయాలని కానీ, ప్రజలకి సంక్షేమం కోసం తను పాటుపడాలని కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేని వ్యక్తి సార్. ఎంతసేపు ఏదో ఒక రకంగా అధికారంలోకి వచ్చేయాలి అంటే చిన్నప్పటి నుంచి అలవాటు కదా సార్. 10th క్లాస్ నుంచి ప్రశ్నాపత్రాలు దొంగలించడం, తర్వాత తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్విట్ ప్రోకో చేసేసి అక్కడ అక్రమంగా ఆస్తులు సంపాదించడం, ఆయన మొత్తం ట్రాక్ రికార్డ్ సార్. అది ఆయన ట్రాక్ రికార్డే క్రిమినల్ వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తిని నమ్ముకుని మీరు కుక్కతోక పట్టుకుని గోదావరి వీధినట్టు ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు గతంలో చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరికీ రాజకీయ భవిష్యత్తు లేకుండా మొత్తం దగ్ధమైపోయింది సార్. ఈ రోజు అవును. రోజాకి రాజకీయ భవిష్యత్తు లేదు. అంబటి రాంబాబుని వీడియోలు కానీ ఆడియోలు కానీ అన్ని బయటకు తీసుకొచ్చింది వాళ్ళే. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళే బయటకు తీసుకొచ్చారు. అంబటి రాంబాబు రాజకీయ భవిష్యత్తు సమాధి. అలాగే మన వెల్లంపల్లి శ్రీనివాస్, అలాగే ఇంకా ఎంతో మంది సార్ వాళ్ళు మాట్లాడారు కదా టీవీల ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు కరెక్ట్. పరిపాలిస్తాడు ఇప్పుడు అదే మాకేమో జైలు, నువ్వేమో లండన్ కి వెళ్తావా అని వారి పార్టీలోనే అంతర్గతంగా చర్చ. సార్ ఇప్పుడు ఏమవుతుందంటే శ్రీలంకలో అధ్యక్షుడి భవనం మీద ఎలా అయితే దాడి చేశారో కొన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ పార్టీ గతంలో ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలు, అందుకనే ఎంపీలు, కదా అంత మంత్రులు ఎవరైతే ఎత్తైన ఉన్నారో వాళ్ళు దాడి సెక్యూరిటీ చేస్తారు అదంతా సార్. ఏర్పాటు ఎందుకంటే చేసుకున్నారు. అదంతా ప్రభుత్వ డబ్బుతోనే అంత ఎత్తుగా గోడలు ఆ పైన ఐరన్ తోని పైదాకా పెట్టించుకున్నారు. అందుకనే 900 మందితోని భద్రత అడుగుతున్నారు. అదే సార్, కొద్దో గొప్ప ముందు మేల్కొన్న వాళ్ళు పార్టీలోంచి బయటకు వచ్చేసారు. మిగిలిన వాళ్ళని నిండా ముంచేసి ఈయన చక్కగా లండన్ చెక్కేద్దాం అనుకుంటున్నాడు. పోయేది వీళ్ళ రాజకీయ భవిష్యత్తు అందరిదే పోయింది సార్, చాలా మందిది. ఇప్పుడు కొడాలి నాని, వల్లంనేని వంశీ, వీళ్ళని ఎవరన్నా ప్రజలు అసలు దగ్గర రానిస్తారా? అసలు వాళ్ళని వాళ్ళ క్షమించకూడదులేండి. చూస్తారా వాళ్ళని సార్? ఎవరు క్షమించరు. ఎవ్వరు క్షమించరు. అదే అంటున్నాను, వాళ్ళని భవిష్యత్తు లేకుండా చేసేసాడు సార్. వాళ్ళ కార్యకర్తలు కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి బిర్రబీగి ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కూసిన వాళ్ళందరి పరిస్థితి ఏంటండి? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లి గారిని పట్టాభి గారు ఏదో దూషించారు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గారిని వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు ఎంతమంది దూషించారండి? ఎంతమంది మీద కేసులు పెట్టారు? సోదరి మీద కదండి పెట్టింది. ఎన్నో సోషల్ మీడియాలో పోస్టులు అదే వైసీపీకి సంబంధించిన వారే పెట్టారు కదా. షర్మిల గారిని ఏమన్నారు? షర్మిల శర్మ అన్నారు. మీరు అసలు రాజశేఖర రెడ్డికే పుట్టలేదన్నారు. అంటే ఎవరిని అవమానించినట్టండి? తన తల్లిని అవమానించినట్టే కదా. మరి వాళ్ళ మీద ఏమన్నా కేసులు తీసుకున్నారా? మరి మీ వాళ్ళని నువ్వు మందలించావా? పట్టాభి గారు అన్న మాట మీద కోపం వచ్చి రాళ్ళేస్తారా? మీరు అన్న మాటలకైతే మీ ఇంటిని ఎంత ధ్వంసం చేయాలండి?